సెల్ఫీ తీసుకోవాలి నువ్వు సెల్ఫీ తీసుకోవాలా రాదు సెల్ఫీ తీసుకోవాలి ఓకేనా ఓ ఎవరు ఆయన మనం వెనక్కి వెళ్దాం వాళ్ళ ఫోటోలు కొట్టుకోవాలంట తెల్ల బ్యాచ్ వాళ్ళు కొట్టుకోండి ఈరోజు గూడూరు అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ కాశీ సునీల్ కుమార్ గారు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు ఘనమైన సునీల్ కుమార్కి స్వాగతం పలుకుతూ ఉత్తేజపరుస్తూ ఆ ఉత్సాహంగా వస్తుంది. తెలుగుదేశం మంచి మెజార్టీతో సునీల్ కుమార్ గారిని ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నాం. ఈరోజు ప్రజలు ఆ ఆశీర్వాదం సునీల్ కుమార్ గారికి ఘనమైన వారు స్వచ్ఛందంగా వచ్చి
పొలమాలు అయితే ఆయనకి సెకండ్ లీడింగ్ అని చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కాసేపు ప్రజలకి ఆశీర్వదించి ఆయన ఎన్నికలు గెలిపిస్తారని చెప్పేసి నేను ప్రసిద్ధాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పత్రికేయ ఈరోజు ముఖ్యంగా సోదరుడు వాసిరెడ్డి సునీల్ కుమార్ గారి ఒక నామినేషన్ ఘట్టం అనేది గెలుపు ఉత్సవంలో జరిగింది. చాలా చక్కగా జరిగింది. అడుగున ప్రజలు ఈ రాజధాని పలుకుతూ ఆయన్ని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేయాలని గూడూరు ప్రజలందరి కోరిక మేరకి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి సునీల్ కుమార్ గారు ముందుంటారని చెప్పేసి ఇది నాంది. ఈ రోజు నుంచి తప్పనిసరి పరిస్థితులు మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి విజయోత్సవం చేసుకుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నేర్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు అన్ని రకాల ఆశీర్వదించిన ఎన్నో దూరాభారం చూసిన ప్రజలందరికీ మా నమస్కారం. ప్రజలు వచ్చి విజయాలు పలికారు. ఇదే ఉత్సాహంతో మనందరం బాధ్యతగా మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని అందరికీ కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను ఈరోజు నామినేషన్ వేసేందుకు వస్తే పెద్దలు మా నాయకులు గంగాప్రసాద్ గారు, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ గారు, శ్యామభాషణ గారు, సేన గారు, అలాగే అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా మహిళలు, మా రాష్ట్ర నాయకులు కానీ, మా పార్లమెంట్ నాయకులు, అలాగే యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైనదానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అందరూ ఎంత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నిధుల్లో కలిపేందుకు బాబు గారికి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నిధుల్లో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి పూడిక తీసేందుకు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ గొడవ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో మంచినీటి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులే ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు స్వాగతం పలికారు, జేజేలు పని చేస్తున్నాం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసిన మంచి పనులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు మర్చిపోయినా ఈనాడు గుర్తుపెట్టుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గం అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా విలేజెస్లో కూడా
భయంకరంగా దారుణమైనటువంటి లైటింగ్, ఎక్కడ లైట్ లేవు, పట్టబగలు అట్టే వెలుగుతాం లైట్లు. ఇంకా ఆ పక్క అట్టుంటే ఎంత కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరన్నా రాజీనామా చేసింటే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి అడుగు రోజులు ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం. మిమ్మల్ని అయితే తీయమని చెప్పి వాలంటీర్లకి పదే తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ని, రుణాంధ్రప్రదేశ్ నుంచి మనం యువతని, మహిళని, రైతుల్ని అందరూ కాపాడుకొని ముందుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సునీల్ కుమార్ గూడూరులో శాసనసభ్యులు అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల్లో సంక్షేమం ముందుకెళ్తారు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్న ప్రతి ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి వాసిం సునీల్ కుమార్ గారికి, ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ రావు గారికి, సునీల్ కుమార్ సైకిల్ గుర్తు మీద వరప్రసాద్ గారి కమలం ఇద్దరిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ అలాగే టీడీపీతో పొందు పెట్టుకొని ఎన్నికల సమయంలో ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో మన గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన బీజేపీ సపోర్ట్ ఎంపీ అభ్యర్థిగా వాసిం సునీల్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద, అలాగే వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద జన సైనికులు, అలాగే వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు, టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.